ఛానల్ ఇప్పుడైతే మనం ఏడున్నారు అనుకుంటారు. మన కొత్తగా ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. నా పాత అకౌంట్ బ్లాక్ అయింది. ఇప్పుడు రేస్ యూట్యూబ్ ఛానల్ పోతున్నాం. అసలుకి ఏం కనిపిస్తుంది స్పీడ్లో ఉండదా గాయస్. ఈడ వాట్సాప్ ఉంది గాయస్, ఈడ బాగుంది గాయస్. మీరు రావాలంటే ఇగో మనేపల్లి రోడ్ సైడ్ ఏమంటారు ఒక చార్మినార్ లెక్క ఉంటుంది, దాంట్లోకి వచ్చేయండి. మళ్ళీ ఏమన్నారు స్పీడ్ ఉన్నా ఎంత స్పీడ్ అంటే ఎట్లుంటుంది చూసిరా గాయస్. అండ్ ఇట్లా పోతుండో చాలా చూడలేదు ఇలాంటి పార్కులు. ఇప్పుడు మనం వచ్చేసినాం లాస్ట్ దగ్గరికి. మస్తు వ్యూ ఉంది లాస్ట్కి. నిన్న మనకి హ్యాండిల్ సరిగ్గా రోజు ఇక్కడ పడ్డా గీడ గీ బాటిల్ పట్టి తెలుసుగా కూడా పోరా. ఇప్పుడు మనం వచ్చేసినాం. గీడ ఏంటిదో చెప్పండి గైస్, అసలు మనకు అర్థమవుతుంది ఇవన్నీ. తర్వాత స్టంట్స్ అన్నీ ప్రాక్టీస్ చేయబోతున్నాం. వీడి నుంచి 5:30 వరకు కొడుతున్నాం. ఇప్పుడు చూసుకోండి స్పీడ్ యాక్టివేట్ అయింది. కాల్ స్పీడ్ పక్కన ఇల్లు ఉంది. ఇల్లు ఎట్లా కడుతురు కానీ కాపీ దిద్దినట్టు కడుతురు. వచ్చేసినాం లాస్ట్కి. మనం ఉన్నదా ఒక ఎందుకంటారు అనుకుంటారా, రోజు అలవాటు చేసుకోవాలి. ఇది ఫస్ట్ డే కాదు, ఇది 5వ రోజు. మొత్తం కలిపి 500 రోజు అనుకుంటే నేను అట్లా అనుకుంటున్నా. ఇప్పుడు రాంగ్ రూట్లో కొడుతున్నా. ఇవ్వలేరు గైస్. నేను ఒక్కడే వచ్చిన, ఇవ్వలేడు. చూసుకోండి ఖాళీ. లాస్ట్ ఆడ చూస్తాను చూడండి, ఆ మంచి ఎడ అనిపిస్తుంది వైట్ షీట్. ఆడ నుంచి స్టార్ట్ అయినాం, వీడి వరకు వచ్చినాం గైస్. వీడైతే బొరాన్ ఉంటుంది కానీ కొంచెం జర చూసుకొని రావాలి. వచ్చేసాం గాయస్. ఇప్పుడు ఎవ్వరు లేరు. నొక్కనే వచ్చిన. ఇప్పుడు ఏం చేయమంటారు మళ్ళీ వీళ్ళు అవన్నీ ప్రాక్టీస్ అయ్యే బుద్ధి అవుతలే. ఫ్లవర్ ఫాల్కి సెలవు చేద్దామా? ఇప్పుడే వచ్చినాం. ఇప్పుడే వాటర్ బాటిల్ ఏం పెట్టుకోవాలి, ఏం చేద్దాం. మొక్కలనే వచ్చినాం. ఆ బ్లాక్ టీషర్ట్ అయ్యే దగ్గర నుంచి వచ్చినాం. ఇదేదో బుల్లెట్ సప్పుడు వస్తుంది. నాకైతే భయపడుతుంది. ఆ కుక్కలు ఏమైనా భయపడుతున్నాయి. బ్లూ కలర్ టీషర్ట్ వేసుకుంది ముంగట బైక్ ఉంది చూడు, ఆడ వరకు మనం చాలు గాయ్స్. ఇప్పుడైతే మనకు వచ్చేసి వీళ్ళు అన్నీ వచ్చేసినాయి. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయారు. లైక్ కామెంట్ ఎవరు చేస్తారు చూస్తారు కానీ వీడియో ఎవరైనా చెయ్యండి గాయస్ ప్లీజ్. మనం మళ్ళీ రైడ్ మొదలు పెడుతున్నాం. ఇప్పుడు మనం లేచి రైడ్ చేద్దాం. ఓకే, మనకి ఇట్లా చూపిస్తున్నా ముంగట్నే ఉంది ఇల్లు. గాడి వరకు పోతాము. గాడి ఇల్లు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం చూడు.
గాయ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నాన్న డిఫరెంట్ బ్లడ్ కనిపించింది గాయ్స్. బ్లడ్ అంటే మీకు తెలియదు కావచ్చు. బ్లడ్ అంటే ఒక బ్లడ్ లాగా ఉండే పక్షి. బ్లడ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. నా ఏడు నుంచి వస్తుంది ఆరెంజ్ చప్పులు నాకు కూర్చోబడుతుంది అడవుకోరాని. దేవుడు బలపెట్టి అది కానీ మన పై గాయ్స్ ఇల్లుని అప్డేట్ చేసేది ఇల్లు కావచ్చు. మనం గెలుస్తానే ఫస్ట్ టైం వచ్చినాం బ్లాగ్ తీయనిగా పడతాం. ఏంది గాయ్స్ మళ్ళీ ఇప్పుడు చూడండి రైడింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇక గీళ్ళను స్టార్ట్ చేసినాం. ఒక ఆంటీ మనం డిఫరెంట్ ఇక గీ నుంచే మెయిన్ ఎంట్రన్స్. గిడ పైపు ఉంటుంది. గిలక మన లడ్డుగాడు వర్షక్క వాళ్ళందరూ గిడ పైపు ఉంది. దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి చెయ్యి బాగా వస్తుంది చూసుకోండి. ఈడ మేస్త్రి పనులు అయితే ఈడైతే డాబా ఉంది. డాబా అంటే ఏంటిదో తెలియదు కానీ డిసైడ్ అయితే ఇల్లు ఉన్నాయి. నేను కంపల్సరీ చూస్తూనే ఉన్నా. గీడొక ఇలా మనుషులు నివసిస్తారు. ఇక ముంగటనే ఉన్నాం దాని ఇల్లు పక్కనే చూసుకోండి. ఏడు నుంచి వస్తున్నాం తెలుసా? అక్కడ నుంచి ఒక్కటి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన మాకర వాళ్ళు చూస్తే ఏం కనిపించలే. ఇట్లా షేక్ అయినాక ఇంకా గిదే అది. ఇప్పుడు ఇంకా చూసుకోండి దీని లాస్ట్కి ఒక పార్క్ ఉంటుంది. ఇది చూడండి ఫ్లవర్ పార్క్ అంటారు దీన్ని. ఫ్లవర్తో డిజైన్ చేసి ఉంటుంది. గిడ ఎవరో డిస్ట్ పెట్టినట్టున్నారు. టైల్స్ అలా కొట్టారు. గీనే నాకు భయం అవుతుంది గాయస్. ఎక్కలేని భయం మీనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆవులు ఉంటాయి గాయస్. గీదేమనుకుంటారు ఆవుల ప్లీజ్. కానీ అది ఎవరిదో అంట ఆస్తి. ఇంకా ముంగటనే ఉన్నాం చూసుకోండి. గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేపోతున్నాం మన హోమ్ మేడ్కి. సరిగ్గా కనిపిస్తుంది చూసిరా గాయస్. మనకి ఇగో ఈడ కనిపిస్తుందా? గిడ మన రౌడీగాడు తిరుగుతుంది. మన దగ్గరికి పోయి చలో అన్నాము. అలా మన రియాక్షన్ చూద్దాం. క్యాప్చర్ చేసి మనం ఏదో ఒకటి చేద్దాం. మన భయం ఈడ నాకు ఒక భయం ఉంటుంది. గీ చింటూ బ్రో తోటి. ఇక గీ చింటూ బ్రో, గీడొక చింటూ బ్రో, ఇంకప్పని కొట్టే చింటూ బ్రో. ఇంకా గిద చూసుకో తాత ఎంత స్పిల్ అవుతుండో. ఊరిని అమ్మ తాత పొట్టెక్కువ మంచిగా అంటారు. వాడు ఎలాగుండదు చూడు. ఉడియమ్మో బంటి ముంగడికి వెళ్ళిపోయిండు రోయ్. వచ్చిండు రోయ్. వెళ్ళిపోయినా సీదా గిడ చూడు సాంబ్రోడ్ వేసి వదిలిపెట్టారు. ఇదేందా దీన్ని విల్లా అంటారు అసలుకి. చూసిరా విల్లా వచ్చేసి ముంగటనే ఉన్నాము. విల్లా ముంగట ఎట్లా కొడతాం చూడండి. గీన ఒక కుక్క కనిపించింది. ఇదే సరౌండింగ్ ఇలా. ఇప్పుడు చెరువు చూసేయండి గాయస్. గిదే కుక్క గిలాంటి ఫేస్ పెట్టుకొని పోతుంది. కుక్క ఫేస్ పెట్టుకుంటామంటారు. కుక్క ఏం ఫేస్బుక్ పెట్టుకోలే. మనం ఎందుకు మళ్ళీ రిటర్న్ పోతున్నాం? ఈ చెరువు వ్యూ చూడడానికి. ఈ బ్లాగ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి మాకు గంట టైం పట్టి. కానీ నేను ఒక్కనే ఎక్స్ప్లోర్ చేయడానికి 5 నిమిషాలే. చూసుకోండి చెరువు నుంచి ఇట్లా అని కొట్టిన గీ నుంచి చెరువుని చూపించుకుంటూ పోదాం. ఓకే గాయస్. హలో గాయస్. ఇప్పుడు మళ్ళీ చెరువు రౌడీ కుక్కలు చూసిరా. చెరువుకి కాపాలా ఇవే. మనకి కాపాలా ఎవడు లేడు. వెనకాల ఏమొస్తుందో మనకి తెలియదు.
అందుకే మనం జప్ప రప్ప రప్ప ఇలా మేకలు షీప్లు ఇట్లా వస్తున్నాయి. మరొకలో బ్లాక్తో కలుసుకుందాం అట్టురా. వెనకాల ఇది వస్తుంది ట్రాక్టర్, మనం కొట్టేద్దాం. ఓకే ఇప్పుడు వచ్చేస్తున్నా. డూడిచ్చి టేడో గాయస్, బాయ్ గాయస్. ఇప్పుడు మనం ఏడికిపోతున్నాం అనుకుంటే తప్పు చేశారా? రెండు కలిపితే ఈడ భయం అవుతుంది, ఒక్కలే భయం. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి కలుసుకుందాం. బాయ్ అండ్ గుడ్ వీడియో.